ఆక వ్యక్తి స్థాయిలో కదిలిపోతే అది ఆ వ్యక్తి కూర్చున్న స్థానాన్ని, వ్యక్తి పొందినటువంటి అధికారాన్ని బట్టి దాని యొక్క ప్రకంపనలు కూడా అలాగే ఉంటాయి. అది ఒక కుటుంబంలో ఏమీ తెలియనటువంటి ఒక యజమాని చేస్తే ఆ కుటుంబానికి పరిమితం అవుతుంది. ఒక గ్రామాధికారి చేస్తే గ్రామం వరకు ఉంటుంది. ఒక గురువే చేస్తే సమాజం మీద చాలా దుష్ప్రభావం ఉంటుంది. ఒక ప్రభువు చేస్తే రాజ్యం మీద ఉంటుంది. కాబట్టి దేన్నైనా సరే ధర్మంతో ముడి వేసుకుని ఇది ధర్మం అన్న చట్టములోకి ఇముడుతుందా, ఇదొక్కటే నేర్చుకోమని చెప్తుంది శాస్త్రం. నేను చేసేది ధార్మికమేనా, దాని కొరకే శృతి స్మృతి పురాణము అన్నీ ఎందుకు వచ్చాయంటే ఈ ఒక్కటి పరిశీలించుకోవడానికి వచ్చాయి. నేను చేసే పని ధర్మంలోకి ఇముడుతుంది, మీరు చేసేయచ్చు. నేను చేసే పని ధర్మచట్రంలో ఇమడదు, మీరు చేయకూడదు. అందుకే ఎప్పుడూ మీరు ఒకటి గమనించాలి, అరిషడ్వర్గములను విడిచిపెట్టండి అని ఎప్పుడూ చెప్పకూడదు. అరిషడ్వర్గములను విడిచిపెట్టండి అని చెప్పడానికి మీరు పట్టుకున్నారా వాటిని? ఇప్పుడు నేను దీన్ని ఇలా పట్టుకున్నాను అనుకోండి, కోటేశ్వరారా మైక్ విడిచిపెట్టేయండి అంటే నేను విడిచిపెట్టేస్తాను. మైకు నన్ను పట్టుకుంటే కోటేశ్వరారు విడిచిపెట్టండి అంటే నేనేం విడిచిపెడతాను? అది నన్ను అట్టుకుంది. ఇప్పుడు అది నన్ను విడిచిపెట్టాలి. అరిషడ్వర్గములు మనని పట్టుకున్నాయి. కామక్రోధ లోభ మద మోహమాత్సర్యములు మనని పట్టుకున్నాయి. మనని పట్టుకున్న అరిషడ్వర్గములు మనని విడిచిపెట్టాలి. మనని విడిచిపెట్టడానికి ఒక మార్గం ఉంటుంది. నమః చేయడమే. మనః నమః. నాది కాదు, నాది కాదు, నాది కాదు, నాది కాదు. మరి ఎవరిది? ఈశ్వరపరం, ఈశ్వరపరం, ఈశ్వరపరం. జలగ పట్టుకుంటుంది, మనిషి జలగని పట్టుకోడు, జలగ మనిషిని పట్టుకుంటుంది. నీటిలో స్నానానికి దిగాను అనుకోండి, ఓ జలగొచ్చి నా తొడని పట్టుకుంది అనుకోండి, అది రక్తం లాగేస్తుంటుంది. నేను జలగని లాగేద్దామని ప్రయత్నం చేశాననుకోండి, జలగ సాగినట్టు సాగాడంటారు. అది సాగుతుంది కానీ వదలదు. అప్పుడు నేనేం చేయాలి? నేను జలగని పట్టుకోలేదు, జలగ నన్ను పట్టుకుంది. జలగ నన్ను వదిలేయాలంటే జలగకి ఏది చికాకో దాన్ని నేను అక్కడ పెట్టాలి. కాస్త ముగ్గట్టుకొచ్చి అలా వేశాను అనుకోండి, జలగ వదిలేస్తుంది. అందుకే పూర్వం ఇళ్ల ముందు ముగ్గులు పెట్టడానికి కారణం తేమ ఉన్న చోట జలగలు రావు. అవి ఉంటే పిల్లలు వాళ్ళు పాకుతుంటారు, ఆడుకుంటుంటారు, ఎవరిని పట్టుకుంటుందో. అందుకని ముగ్గు వేస్తే జలగ వదిలేస్తుంది. మిమ్మల్ని కూడా అరిషడ్వర్గములు పట్టకుండా ఉండాలి అంటే మీరు ధర్మచట్రంలోకి ఇమడాలి. మీరు ధర్మచట్రంలోకి ఇమిడారనుకోండి, మిమ్మల్ని అవి పట్టుకునే అవకాశం ఉండదు. కానీ అవి ఎప్పుడు ఆఖరి శ్వాస వరకు లోపల ఎదురు చూస్తూనే ఉంటాయి, దొరుకుతాడా అని. అలా దొరకకుండా తనని తాను పరిశీలించుకోగలిగినటువంటి శక్తి కలిగితే దాన్ని దాంతి అంటారు. అంటే దమము. ఈ శక్తి మీరు బజార్లోకి వెళ్ళి కొనుక్కుంటే వచ్చేది కాదు. ఈ శక్తి మీరు పుస్తకం చదివితే వచ్చేది కాదు. ఈ శక్తి మనుష్యుడిగా పుట్టడం వల్ల వచ్చేది కాదు. ఎందుకంటే మనుష్య పుట్టుకయందు ఈ శరీరము వచ్చింది, మనుష్య మనస్సు వచ్చింది, బుద్ధి వచ్చింది, అరిషడ్వర్గములు వచ్చాయి. ఇప్పుడు వీటి నుంచి విడుదల పొందేటటువంటి ప్రయత్నం కానీ చెయ్యలేదనుకోండి, అసలు మీ మనసు గురించి మీకు తెలియలేదనుకోండి, పెద్ద ప్రమాదం ఏమై కూర్చుంటుందంటే, మీకు కామధేనువుని తీసుకొచ్చిస్తే కామధేనుతో ఇంట్లో ఏదో ఆ ఇంటికి సంబంధించిన పొలాన్ని దున్నుకుంటానన్నాడు అనుకోండి, వాడు ఎంత అవివేకి. కామధేనువుతో పొలం దున్నుకోవడం ఏంటి? దానికో ఎద్దు చాలు, కామధేనువు ఎందుకు? కామధేనువుని పూజ చేసి నీ కోరిక తీర్చుకోవాలను. పొలం దున్నక్కర్లేదు. కామధేనువుని అడిగితే అదే ఇచ్చేస్తుంది ధాన్యం అంతా. కామధేనువుతో పొలం దున్నుకోవడం ఏంటి? అది ఆవు, దాంతో పొలం దున్నరు. కామధేనువునిస్తే పొలం దున్నుకున్నవాడు ఎటువంటి వాడో, తన మనఃపరిశీలనం తనకి చేతకాక దమము శమము అన్న వాటి గురించి తెలుసుకోనివాడు మనుష్య శరీరం పొంది కూడా అటువంటి వాడు. కాబట్టి అవి నాకు తెలియాలి. ఈశ్వర, నన్ను నేను పరిశీలించుకోవడం నాకు రావాలి. ఈ నేత్రంతో ఉన్నంతసేపు ఉద్రిక్తత మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే పంచ జ్ఞానేంద్రియములు అంటాం. జ్ఞానేంద్రియములలో ఇది నాయకత్వం వహిస్తుంది. నయన ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడు మనసుని బయటికి తీసుకెళ్తుంది. ఇది ఎప్పుడు లోపలికి తీసుకెళ్ళదు, బయటికి తీసుకెళ్తుంది. ఇది బయటికి తీసుకెళ్ళడం అంటే, నేను ఇలా చూశాను అనుకోండి, బా ఎంత బాగుందో అని అనుకోండి, అంటే వెంటనే నేను దాని యందు ఆకర్షితుడని అయ్యాను. అలా వెళ్ళడానికి ఇది వీలిస్తుంది, ఇది వీలిస్తుంది, ఇది వీలిస్తుంది, ఇచ్చి బయటికి తీసుకెడుతుంటాయి. మనస్సుని వెనక్కి తిప్పాలనుకోండి, దానికి రెండు అవకాశాలు ఉంటాయి. అంటే నేను చాలా ఏమంటామంటే దీన్ని
ఆచరణయోగ్యమైనటువంటి రీతిలో ఒక మాటగా చెప్తున్నాను. సత్సంగము మీకు చాలా ఉపయోగపడుతుంది. రామకృష్ణ పరమహంస అందుకే ఒక మాట చెప్తూ ఉండేవారు తరచు. ఏనుగుకి ఉన్న లక్షణం ఏమిటంటే దాని తొండాన్ని ఎప్పుడూ కూడా ఇలా ఉంచదు, ఎప్పుడు ఊపుతుంది. ఎప్పుడు ఊపే ఏనుగు ఏం చేస్తుందంటే అలా వెళ్ళిపోతుంది అనుకోండి, ముందు మావటివాడు నడుస్తుంటే అలా వెళ్ళిపోతూ అలా ఇంటి గోడ మించి లేచినటువంటి ఒక పూల కొమ్మని తొండం పెట్టి ఇలా విరిచేస్తుంది. ఎప్పుడూ తొండం సరిగ్గా ఉండదు. అందుకని మావటి ఏం చేస్తాడంటే ముందు నడవడు, పక్కన నడుస్తాడు. అది అలవాటు ప్రకారం ఇలా ఎత్తబోతుంది, ఆ చేతిలో ఉన్న అంకుశంతో ఇలా అంటాడు, దింపేస్తుంది. అంతేననుకుంటున్నారా? మళ్ళీ ఎత్తుతుంది, మళ్ళీ ఇలా అంటాడు, మళ్ళీ దింపేస్తుంది. ఇంత పెద్ద శరీరం ఉన్న ఏనుగు మావటికి ఎంత లొంగుతుందంటే ఆ అంకుశాన్ని అక్కడ పెట్టి తను కూర్చుంటాడు దాని కాళ్ళ దగ్గర. ఎంత బలం ఉన్న ఏనుగు కానివ్వండి, అంకుశం మించి కాలు మాత్రం దాటి ముందుకు వేయదు. మీరు వెంకటాచలం లాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు చూడండి, ఏనుగు కాళ్ళ ముందు అంకుశం పెట్టి కూర్చుంటాడు మావటి. ఇక కాలు దాటి వేయదు, ఇక వెళ్ళదు. వెళ్ళదంటే వెళ్ళలేక వెళ్ళలేదా, వెళ్ళకుండా తనని తాను నిగ్రహించుకుందా, అలా అలవాటు చేసుకుందా? అంత పెద్ద శరీరం ఉన్న ఏనుగు దర్భలాటి మావటికి లొంగిందండి, మనసు ఎందుకు లొంగదు? అది లొంగుతుంది. నేను నిన్న మీకు చెప్పాను, లొంగడానికి మీరు ఇచ్చే ఆలంబనం మీద ఉంటుంది అని. ఆలంబనం మీరు ఇవ్వడం అంత తేలికేం కాదు. తేలిక మార్గం ఏమిటంటే సత్సంగం. సత్పురుషులతోటి సహవాసం మీకు ఉందనుకోండి, ఆయన ఏం చేస్తున్నాడో దాన్ని చేయడం మీకు అలవాటైపోతుంది. ఆయన మాటలు విని 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 మీరు అలా ప్రవర్తించడం మీకు అలవాటు అవుతుంది. కొన్నాళ్ళకి అది ఏమవుతుందంటే, మనం ఆయనకి ఇంత సన్నిహితులం కదా, మనం ఈ పని చేస్తే బాగుంటుందా అన్న ప్రశ్న వస్తుంది. ఆయనతో మనకున్న స్నేహం నిలబడాలి అంటే మనం ఇలాంటివి చేశామని తెలిస్తే బాగుంటుందా అనిపిస్తుంది. ఇది మీ ప్రయత్నం లేకుండా సత్సంగం చేత మిమ్మల్ని మీరు పరిశీలించుకునే శక్తి మీకు వస్తుంది. అందుకని సత్సంగత్వం అంత గొప్పదైంది. అందుకు శంకరాచార్యులు వారు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని మొదటి మెట్టుగా సత్సంగం చెప్పడానికి కారణం అదే. కాబట్టి దమయ మనః నిన్న చెప్పిందే మళ్ళీ నేను ఇవాళ ఒకసారి దాన్ని సింహావలోకనం చేశాను. మనసుకి దాంతిని కృప చెయ్యి. ఇప్పుడు తర్వాత శంకర భగవత్పాదులు అంటున్నారు, నేను అందుకే నిన్న మీతో మనవి చేశాను, ఈ ప్రార్థన జిజ్ఞాసువుల కొరకు చేసినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనలో ఆయన ఏది అసలు జిజ్ఞాసువు ఈశ్వరుణ్ణి అడగాలో అది అడుగుతున్నారు. అసలు జిజ్ఞాసువు కాకుండానే చచ్చిపోతాను అంటే ఇంకా అంతకన్నా దారుణమైన విషయం ఇంకొకటి లేదు. మనుష్య జన్మ ఎత్తి ఇన్ని కోట్ల కోట్ల జన్మల తర్వాత ఈ ఉపాధి వస్తుంది. వచ్చి కూడా జిజ్ఞాసువు కాలేకపోయాడు అనుకోండి, దానికి ఏమీ నిరర్థకం ఇంకా. కాబట్టి కనీసం అసలు అడగడం కూడా చేత కాని మనకి ఏం అడగాలో ఆయన నేర్పారు.